హాయ్ గాయ్స్, ఈ వీడియోలో అసలు స్టాక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, యూస్ కేసెస్ ఏంటి అండ్ ఆల్సో కోడింగ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో బేసిక్గా స్టాక్ డేటా స్ట్రక్చర్ అనేది ఇట్స్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ యూజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దాని మీనింగ్ ఏంటి, లాస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఫస్ట్ బయటకు వెళ్ళింది. సో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక బాక్స్లో బాల్ స్టోర్ చేశాను. సో నేను బాల్స్ని బయట తీయాలంటే లాస్ట్ పెట్టిన బాల్నే కదా మనం ఫస్ట్ బయట తీయాలా. సో ఇదే కాన్సెప్ట్ వాడి స్టాక్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. సో పైథాన్లో స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మన లిస్ట్ డేటా టైప్ వాడి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో స్టాక్లో బేసిక్గా 2 మెయిన్ ఆపరేషన్స్ ఉన్నాయి, పుష్, పాప్. పుష్ అంటే యాడ్ చేయడం, పాప్ అంటే రిమూవ్ చేయడం. ఎక్కడ స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ని అన్నాం కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ తర్వాత యాడ్ చేస్తాం, లాస్ట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాం. సో జనరల్గా స్టాక్ ఎక్కడెక్కడ వాడతాం, అండూ రీడో ఆపరేషన్. సో బేసిక్గా ఫోల్డర్లో వెళ్ళి ఆ ఫోల్డర్ నుంచి బయటికి రావాలన్నా లేదా మళ్ళీ అదే ఫోల్డర్లోకి వెళ్ళడానికి మనం ఈ స్టాక్ కాన్సెప్ట్ అయితే వాడతాం. మ్యాథ్స్ ఎక్స్ప్రెషన్స్, సో బేసికల్లీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి స్టాక్ డేటా స్ట్రక్చర్ వాడతాం. దాని మెమరీ మేనేజ్మెంట్, స్టాక్ యూజ్ చేసి మనం మెమరీ మేనేజ్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఒక బేసిక్స్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే రివర్స్ ద గివెన్ స్ట్రింగ్. మనకు స్ట్రింగ్ ఇచ్చాడు, దాన్ని మనం రివర్స్ చేయాలి యూజింగ్ స్టాక్. సో ఎలా చేస్తానంటే, సో బేసికలీ నేను ఫస్ట్ ఒక ఎంటీ స్టాక్ తీసుకొని మన ఇచ్చిన స్ట్రింగ్లో ఎవ్రీ క్యారెక్టర్ని స్టాక్లో పుష్ చేస్తా. పుష్ చేసిన తర్వాత నేనేం చేస్తా, స్టాక్ ఎంటీ అయ్యేదాకా పాప్ చేస్తూ ఆ పాప్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ ఒక ఎంటీ స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం. సో బై ద టైం మన స్టాక్ ఎంటీ అయ్యేసరికి మన ఎంటీ స్ట్రింగ్లో రివర్స్ స్ట్రింగ్ అయితే స్టోర్ అవుతుంది. ఎందుకు, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ బయటకు వస్తుంది కాబట్టి అన్నీ లాస్ట్ స్టోర్ చేసుకుంటే అయితే రివర్స్ ఆర్డర్లో మన ఇచ్చిన స్ట్రింగ్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తా, రిటర్న్ రివర్స్ స్ట్రింగ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం అసలు స్టాక్ వాడి ఒక స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయొచ్చో చూసాం. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాక్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.